Hi, welcome to my channel. Namaste. కాంప్లెక్స్ నెంబర్స్ అండి 4 మార్క్స్ క్వశ్చన్ మన పబ్లిక్ ఎగ్జామ్ లో 4 మార్క్స్ ఒకటి వస్తుంది 2 మార్క్స్ వస్తాయండి. వెరీ ఈజీ చాప్టర్ అండి. ఇది వెరీ ఈజీగా మనం ఏంటంటే ఫస్ట్ మనం దాని పాజిటివ్ థింకింగ్ అండి. ఎందుకంటే వెరీ ఈజీ చాప్టర్, మనకి 8 మార్క్స్ ఈజీగా వస్తాయండి. కాకపోతే మనకి ఎప్పుడు కూడా దాని కాన్సెప్ట్ ఏంటి, అసలు మన కాంప్లెక్స్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి. మన ఎక్స్ స్క్వేర్ -1 ఉందనుకోండి, ఏనా దీన్ని ఏ రాయొచ్చు, x+1 ఇంటూ x-1 మనం రెడ్యూస్ చేయొచ్చండి. దీన్ని a+b ఇంటూ a-b రాయొచ్చు. అదే మనకి x²+1 ఉందనుకున్నా, కెనాట్ బి రెడ్యూస్, దాన్ని మనం స్ప్లిట్ చేయలేం. అలా స్ప్లిట్ చేయలేం కాబట్టి ఏమవుతున్నాను, x² = -1, x ఏమవుతున్నా ప్లస్ ఆర్ మైనస్ రూట్ లో నెగిటివ్ నెంబర్స్ వస్తే ఈజ్ రిప్రజెంట్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ అండి. సో దీన్ని ఏమంటారు, అయోటా అంటారు. అయోటా అందుకే ఈ 1 + ఓన్లీ కాంప్లెక్స్ నెంబర్స్ మాత్రమే సాటిస్ఫై చేస్తాయండి. అందుకు I² వాల్యూ -1 ఈజ్ డినోటెడ్ బై, సో దాన్ని I తో డినోట్ చేస్తా అయోటా అంటారండి. అయోటా అందుకు I² కి x +± I అండి. అలా మనకి ఇర్రెడ్యూసిబుల్ ఫంక్షన్స్ అంటారు. ఆ ఇర్రెడ్యూసిబుల్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి x +± I అంటాం. ఇది కాంప్లెక్స్ నెంబర్ అండి. మన కాంప్లెక్స్ రూట్ లో నెగిటివ్ నెంబర్స్ వస్తే ఈ సాటిస్ఫై ద కాంప్లెక్స్ నెంబర్. మరి కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా డినోట్ చేస్తామండి, x ప్లస్ దిస్ ఈజ్ ఎంత, x+iy. ఓకేనా, x, y అనేది కంపల్సరీ ఏంటన్నా రియల్ నెంబర్స్, ఎనీ రియల్ నెంబర్స్ అండి. సో x, y అనేది ఆర్డర్ ఆఫ్ టైప్, దిస్ కెన్ బి రిటన్ యాజ్ x, y. దిస్ ఇస్ ఎ కార్టీసియన్ ఏనా, మనకి కంపల్సరీగా x, y అని రాస్తాం. x+iy అని x ఏమంటారండి, రియల్ పార్ట్ అంటారు. y ఏమంటారు, ఇమేజినరీ పార్ట్ అంటారు. సో ఇక్కడ మనకు రావాల్సింది ఏంటంటే I² వాల్యూ ఎంత అండి, -1. I⁴ ఎంత అండి, I²², సో 1. సో మనకి I⁴ కావాలి. అలా మనం ప్రతిదీ ఏనా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అయోటా I² వాల్యూ అండి. మరి కాంప్లెక్స్ నెంబర్స్ లెట్ ఏం రాసుకోవచ్చు, a, b అనొచ్చు, x, y అనొచ్చు అండి. x, y ఎనీ రియల్ నెంబర్స్, ఎనీ రియల్ నెంబర్స్ అండి, రియల్ నెంబర్స్. ఓకేనా, ఎనీ రియల్ నెంబర్స్ అండి. దాని ఏమవుతున్నాను, x, ఎనీ రియల్ నెంబర్స్, దాని a, b అండి. దెన్ x, y, a, b అనొచ్చు, x, y ఇస్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండి. ఇస్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, కాంప్లెక్స్ నెంబర్ అనొచ్చు. ఓకేనా, and it is denoted by, it is denoted by ఏంటండి z అండి. z తో డినోట్ చేస్తాం. ఆ z అని రాసేటప్పుడు ఏం రాసుకోవచ్చు అండి, సింపుల్ గా కొన్ని కాన్సెప్ట్ చెప్తాను, అలా కంటిన్యూషన్ ఆ తర్వాత సమ్ చేద్దామని. ఇప్పుడు ఏం రాయొచ్చు అండి, z అండి, దట్ ఈస్ ఈక్వల్ z ఏం రాసుకోవచ్చు అండి, x+iy. ఇదండి x, y ని దీన్ని ఏం రాసుకోవచ్చు, x, y ఇలా కూడా రాయొచ్చు. ఇదండి z x+y అనొచ్చు. సమ్ టైం ఏం రాసుకోవచ్చు అండి, z మనం డినోట్ చేస్తే a+ib అనేది కూడా రాయొచ్చు అండి. ప్రాబ్లం ఏం లేదు. మనం ఎప్పుడైనా z ఇచ్చిందంటే మనం తీసుకోవాల్సింది ఏంటి, x+iy ఫిక్స్. మన సమ్స్ లో ఎక్కడ తీసుకున్నా x+i అలా కూడా రాయొచ్చు. z a+ib ఏనా, a, b లో రాస్తే మనం ఏనా, అందుకు మనకి ఇచ్చే పాయింట్ కలిగిస్తే కంపల్సరీగా కాంప్లెక్స్ నెంబర్ కెనాట్ బి రిటన్ యాజ్. ఇప్పుడు ఏంటన్నా ఇక్కడ నెక్స్ట్ z x ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ అంటారండి. రియల్ పార్ట్ x ఏమంటారు, రియల్ పార్ట్. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై, ఇట్ ఈస్ నా అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై నా. ఎలా డినోట్ చేస్తామన్నా, REZ అంటాం. ఏంటన్నా REZ అంటే ఏంటన్నా, రియల్ z అంటారు. రియల్ z అంటే x అండి. ఏంటన్నా I ముందు ఏ టర్మ్ ఉంటే దాన్ని ఏమంటారు, రియల్ పార్ట్ అంటారు. సో x అండి, x ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ అంటాం, డినోటెడ్ బై REZ అంటే x తీసుకోవాలి, రియల్ పార్టే తీసుకోవాలండి. అది y ఏమంటారండి, y ఈజ్ కాల్డ్ అండి, y ఈజ్ కాల్డ్ ఇమేజినరీ పార్ట్. y ఈజ్ కాల్డ్ ఇమేజినరీ పార్ట్, y ఇమేజినరీ పార్ట్. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏనా, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎంతనా ఇమేజ్ z. ఇలా రాయాలి, ఇమేజ్ z అంటే మనకు రావాల్సింది. నెక్స్ట్ మనకు ఎక్కువ ఉపయోగపడేది ఏంటంటే ప్యూర్లీ ఇమేజినరీ అంటారు. ఏనా z ఈస్ ఏనా ప్యూర్లీ రియల్ అండి.
ప్యూర్లీ రియల్ అంటే మనం ఏం తీసుకోవాలండి, ఇమేజ్ జెడ్ అని ఏనా జీరో చేయాలి. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ప్యూర్లీ జెడ్ ఈజ్ ప్యూర్లీ రియల్. రియల్ అంటే ఇమేజినరీ పార్ట్. అంటే రియల్ అంటే ఇది ఉండకూడదు, అంటే ఓన్లీ ఎక్స్లే ఉండాలి. ఎక్స్ ఉండాలంటే ఏం తీసేయాలి, వై తీసేయాలి. అందుకు జెడ్ ఈజ్ ప్యూర్లీ రియల్ అంటే ఇమేజ్ జెడ్ అని జీరో చేయాలి క్వశ్చన్లు ఎప్పుడైనా. అలా జెడ్ ఈజ్ నెక్స్ట్ ఏంటంటే జెడ్ ఈజ్ ఏనా ప్యూర్లీ ఇమేజ్ అన్నాను అనుకోండి, ఇమేజినరీ పార్ట్. ఇమేజినరీ అంటే ఏం తీసుకోవాలని రియల్ పార్ట్. రియల్ జెడ్ ఈక్వల్ జీరో చేయాలి. ఏనా మన కాంప్లెక్స్ నెంబర్స్ లో రియల్ పార్ట్ మనం జీరోకి ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ ఏంటండి మనం ఎక్కువ వాడేది ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అండి, -1. ఐ పవర్ 4 ఎంత అండి, ఐ స్క్వేర్ ఇంటూ హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ 1 అండి. ఐ పవర్ 6 అండి, లేదా ఐ క్యూబ్ రాద్దాం. ఐ క్యూబ్ అండి. ఐ క్యూబ్ అంటే ఎంత రాయొచ్చు, ఐ స్క్వేర్ ఇంటూ ఐ రాయొచ్చు అంటే -i. ఐ పవర్ 4 అంటే ఎంత రాను 1. ఐ పవర్ 5 అంటే ఎంత అండి, ఐ పవర్ 4 ఇంటూ ఐ అండి. సో ఐ పవర్ 4 ఇంటూ 1 సో ఐ. ఐ పవర్ 6 అంటే ఎంత అండి, ఐ స్క్వేర్ హోల్ క్యూబ్. -1 అంటే మైనస్. ఇదంతా ఐ పవర్ 7 ఎంత అండి, ఐ పవర్ 6 ఇంటూ ఐ. ఐ పవర్ 6 అంటే ఎంత వచ్చి -1 ఇంటూ ఇదంతా -1 అండి. మైనస్ అయినా ఐ పవర్ 8 ఎంత రాను, ఐ పవర్ 4 ఐ స్క్వేర్ హోల్ పవర్ 4 అంటే 1. అంటే ఇక్కడ చూడండి 4 మల్టిపుల్ అండి, 4 మల్టిపుల్. అందుకే ఆబ్జెక్టులు వెరీ ఇంపార్టెంట్ అండి. సమ్ ఆఫ్ ది ఏదైనా పవర్స్ అండి. ఇది 4n అనొచ్చు, 4n + 1 అనొచ్చు. కాన్స్టిట్యూటివ్ టర్మ్ 4n + 3 అనొచ్చు, 2 అండి. కాన్స్టిట్యూటివ్ టర్మ్ ఐ పవర్ 4n + 3 ఈక్వల్ టు 0 అండి. సమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ఐలైట్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అండి. ఆబ్జెక్టివ్ కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ ఉండాలి, పవర్స్ ఉండాలి. 4n + 1 4n + 2 4n + 3 అన్ని యాడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుందండి. అది మనకు ఆడ్ టర్మ్స్ ఈవెన్ టర్మ్స్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉందండి. దానికి అది మనకు ఉపయోగపడుతుంది. మనకు కంపల్సరీ కాంప్లెక్స్ నెంబర్స్ ని రియల్ జెడ్ అంటే ఏంటి, ఇమేజ్ జెడ్ అంటే ఏంటి, రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్. ప్యూర్లీ రియల్ అయితే ఇమేజ్ జెడ్ 0 చేయాలి, ప్యూర్లీ ఇమేజినరీ అంటే రియల్ జెడ్ 0 చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అండి 2 టర్మ్స్ ఉన్నాయి. z1 ఈక్వల్ టు ఎంత x1 + iy1. అలా z2 అండి x2 + iy2. లేకపోతే దీన్ని ఎలా ఇవ్వచ్చండి, x2 y2 ఇవ్వచ్చు. x2 y2 దిస్ కెన్ బి రిటన్ యాస్ x1 y1. మనకి x1 y1 ఇస్తే మనం ఏం రాసుకోవచ్చు, x1 + iy1 రాయొచ్చు. ఏనా x2 y2 ఇస్తే x2 + iy2. రెండు మనం ఏం చేయొచ్చు అండి, యాడ్ చేసాం అనుకున్నాం. ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే z1 + z2 రెండు యాడ్ చేస్తాం అన్నమాట. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, x1 + iy1 x2 + iy2 అండి. ఏం చేయొచ్చు, రియల్ పార్ట్ కి యాడ్ చేయండి. ఏనా ఇమేజినరీ పార్ట్ కి యాడ్ చేయండి, y1 + y2. అలాంటి మనం యాడ్ చేసినప్పుడు రియల్ పార్ట్ కి యాడ్ చేయాలి, ఇమేజినరీ పార్ట్ కి యాడ్ చేయాలి. అది మనకి ప్లస్. ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏమేనండి, మల్టిప్లై చేసేటప్పుడు ఏనా z1 z2 ఏదైనా x1 + iy1 ఇంటూ ఎంత అండి x2 + iy2 అని మల్టిప్లై చేసినప్పుడు చూడండి, ఫస్ట్ టర్మ్ 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి, సెకండ్ టర్మ్ 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి, 4 టర్మ్స్ వస్తాయి. x1 x2 ఎలా x1 x2 x1 × y2. సో i ఉంది కాబట్టి x1 y2. నెక్స్ట్ సెకండ్ టర్మ్ తో 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి, ఎంత రాను i ఇంటూ ఎంత రాను y1 x2 ప్లస్ y1 y2 అండి. i ఇంటూ i స్క్వేర్ y1 y2. సో i స్క్వేర్ అంటే ఎంత రాసాం, -1 రాసామండి. సో దిస్ వాల్యూ -1. సో x1 x2 i కామన్ తీస్తే x1 y2 ప్లస్ x2 y1 వచ్చిందండి. i స్క్వేర్ -1 కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమవుతున్నాను, ఫస్ట్ రియల్ పార్ట్ ఏంటి, x1 x2 మైనస్ y1 y2 ని రియల్ పార్ట్ అంటారు. i ఇంటూ x1 y2 ప్లస్ x2 y1 దీన్ని ఇమేజినరీ పార్ట్ అంటారు. అలా మల్టిప్లై చేయడం, ఫస్ట్ టర్మ్ తో 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి, సెకండ్ టర్మ్ తో 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి మనకి. అప్పుడు మనం చేసేది ఫస్ట్ రియల్ పార్ట్ తీసుకోవాలి, ఇమేజినరీ పార్ట్ రాసుకోవాలండి. ఇంకేంటంటే వెరీ ఇంపార్టెంట్ అండి, ద ఎడిటివ్ ఎన్స్ బై చేయొచ్చండి. ఎప్పుడు బై వచ్చినా సపోజ్ z ఈక్వల్ టు ఏమవుతుందండి, z ఈక్వల్ టు x + iy అన్నాను. ఏం కావాలన్నా దీని మల్టిపుల్ ఇన్వర్స్ అంటారండి, 1/z. ఎప్పుడు బై వచ్చినా x + i రేషనలైజేషన్ చేయాలండి, x - y x - iy. ఎప్పుడు బై వచ్చినా రేషనలైజేషన్ చేయాలి. ఇప్పుడు ఏం కావాలి, ఇది x - iy బై ఎంతండి, ఇది
x square minus I square y square ఏనాలి a plus b into a minus మరి I square అంటే ఎంత చేయాలి ఇక్కడ I square అంటే -1 సో x minus iy by x square plus y square సో దీని ఏం రాయొచ్చు x by x square plus y square రాయొచ్చు మైనస్ ఎంత ప్లస్ ఇక్కడ రాసి -1 by x square plus y square రాయొచ్చు ఇలా అండి అంటే దీని ఏమవుతున్నాం మనకి రియల్ పార్ట్ రాసాము ఇమేజినరీ పార్ట్ రాసాము సో దీని వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్ అండి ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండి ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏనా z ఈక్వల్ అంత x ప్లస్ iy ఈజ్ ఏం రాసుకోవచ్చండి x బై డైరెక్ట్ గా x బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y బై x స్క్వేర్ అది ఎలా వచ్చిందో ప్రూవ్ చేశానండి ఇది ఫార్ములా 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ z ఇచ్చినప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండి x బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y బై x స్క్వేర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందండి 7 ప్లస్ 24i మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ డైరెక్ట్ గా రాయొచ్చు ఏ వాల్యూ బి వాల్యూ ఏ బి లో రాసిన ఇష్టం అండి ఏ బి లో రాసిన ప్రాబ్లం లేదు సార్ మాకు ఇలా గుర్తుంది a ప్లస్ ib సో a ప్లస్ ib అయితే ఏమవుతున్నాం a బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రాయొచ్చు మైనస్ b బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రాసుకోవచ్చు ఇలా ఎలాగైనా రాయొచ్చు అండి ఆ రెండు ఒకటే a ప్లేస్ x ప్లేస్ ఇలా మల్టిపుల్ ఇన్వర్స్ అలా ఎడిటివ్ ఇన్వర్స్ అండి మనకి ఈజీగా అంటే 2 మార్క్స్ వచ్చేది వెరీ ఇంపార్టెంట్ అండి ఈజీగా రావచ్చు నెక్స్ట్ ఏనా ద ఎడిటివ్ ఇన్వర్స్ నా ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z అండ్ z ఈక్వల్ టు x ప్లస్ y ఈక్వల్ టు x కామా y నా ఈజ్ ఏం రాసుకోవచ్చండి మైనస్ సింబల్ మార్చితే దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు ఈజీ అండి మన 2 మార్క్స్ అడిగాడు z ఇచ్చాడు ఎడిటివ్ ఇన్వర్స్ అడిగాడు మైనస్ x కామా మైనస్ y సో మనకి x కామా y కి మైనస్ x సింబల్ మార్చితే దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి 2 మార్క్స్ క్వశ్చన్ అండి ఫార్ములా నెక్స్ట్ ఏంటండి z ఈక్వల్ ఇఫ్ z ఈక్వల్ టు x ప్లస్ iy ఇస్తే మరి మాడ్ z ఏమవుతున్నాను మాడ్యులో ఫంక్షన్ మనకంటే సమ్స్ లో వాడేవండి రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ నెక్స్ట్ కాంజుగేట్ అండి ఇఫ్ z ఈక్వల్ టు అంటున్నాను x మైనస్ iy అయితే అండ్ ఇట్స్ కాంజుగేట్ అండి కాంజుగేట్ ఆఫ్ z ఏమవుతున్నాను ఈజ్ x మైనస్ iy ఎక్కడైతే మనకి i దగ్గర ఉంటుందో ఏమన్నా ఇది ప్లస్ అండి x ప్లస్ iy కి కాంజుగేట్ ఏమవుతున్నాను x మైనస్ iy ఎక్కడైతే i ఉంటుందో అక్కడే సింబల్ మార్చాలి సపోజ్ ఇలా ఇచ్చాడండి ఏమి ఇచ్చాడు x మైనస్ x ప్లస్ iy ఇచ్చాడు దీని కాంజుగేట్ ఏంటి మైనస్ x మైనస్ iy లేదా x మైనస్ iy ఇచ్చాడు దాని కాంజుగేట్ అన్న x ప్లస్ iy ఇలా మన కాంజుగేట్ నెక్స్ట్ ఏంటంటే ద స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అన్నాడండి కాంప్లెక్స్ నెంబర్ ఏదైనా ఏ ప్లస్ పోన్ ఐబి తీసుకుందాం ఇప్పుడు ఏదైనా ఏ ప్లస్ ఐబి ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ అండి స్క్వేర్ రూట్ ఫార్ములా ఏంటండి ప్లస్ ఆర్ మైనస్ చూడండి వెరీ ఇంపార్టెంట్ ప్లస్ ఆర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ అండి ప్లస్ ఏ బై ఎంత అండి 2 ఓల్ రూట్ రాయాలి చూడండి ఫస్ట్ ఏంటో రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ a బై 2 ఓల్ రూట్ ఇక్కడ ఏంటో ప్లస్ ఇక్కడ సపోజ్ ప్లస్ ఉందంటే ఇక్కడ ప్లస్ ఉంటుందండి ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ఉండొచ్చండి తర్వాత ఏం రాయొచ్చు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రూట్ మైనస్ a బై ఎంత అండి 2 ఓల్ రూట్ పెట్టండి ఇదండి ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ రాయండి మైనస్ ఉంటే మైనస్ రాయండి అది మనకి చూడండి 2 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ అండి స్క్వేర్ రూట్ కి రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ a బై 2 ఓల్ రూట్ రాయండి రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ a బై 2 నీకు కంపల్సరీగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది కాంజుగేట్ ఉండొచ్చు వెరీ ఇంపార్టెంట్ జస్ట్ లైట్ గా మన కాన్సెప్ట్ చెప్పానండి 2 మార్క్స్ వెరీ యూజ్ఫుల్ ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం చూడండి కాంప్లెక్స్ నెంబర్స్ లో ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండి వెరీ ఇంపార్టెంట్ వెరీ ఈజీ క్వశ్చన్ మెయిన్ ఫస్ట్ యూ థింక్ అండి పాజిటివ్ వెరీ ఈజీ నాకు రావట్లేదు రాయండి ప్రాక్టీస్ చేయండి 2 టైమ్స్ రాయండి 3 టైమ్స్ రాయండి 4 టైమ్స్ రాయండి అబ్జర్వ్ చేయండి ఏం రాస్తాం అనేది ఫస్ట్ అదండి మనం కంపల్సరీగా ఇఫ్ x ప్లస్ iy 1 బై కాస్ థీటా ప్లస్ i sin థీటా ఇచ్చాడు దెన్ షో దట్ అండి 4x స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటాను 4x స్క్వేర్ ఈక్వల్ టు 1 అండి సొల్యూషన్ చూడాను గివెన్ x ప్లస్ iy అండి సో 1 ప్లస్ కాస్ థీటా వెరీ
ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగే పబ్లిక్ ఎగ్జామ్లో చాలా ఈజీ క్వశ్చన్. మనకి దెన్ షో దట్ ఇంప్రూవ్ చేయమంటే 4x² + 1 ఎక్కడైతే ఐ ఉంటుందో దాని ముందు బ్రాకెట్ పెట్టండి, అక్కడ మాత్రమే రేషనలైజేషన్ చేయాలి. మైనస్ ఎక్కడ సింబల్ మారుతుంది, ఐ ఎక్కడ ఉంటే అక్కడ సింబల్ మార్చాలి. ఇప్పుడు చెప్పండి ఏం చేయొచ్చండి, 1/1 + cos θ ప్లస్ i into sin θ, i into sin θ into 1 + cos θ minus i into sin θ by 1 + cos θ బ్రాకెట్ పెట్టండి కంపల్సరీ minus i sin θ. అదేండి. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేయడం ఏంటంటే 1 into ఎలా ఇచ్చండి, ఇప్పుడు చెప్పండి 1 + cos θ minus i sin θ అండి. ఇదండి. మరి ఎందుకు టఫ్ ఫీల్ అవుతాం ఇక్కడ ఏముంది నాన్న, a + b ఉంది, a - b ఉందండి. వాట్ ఈస్ ద ఆన్సర్, a² - b². నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటండి, ఇక్కడ యూజ్ అయ్యింది i² వాల్యూ -1. ఇది రావాలి, అయిపోయి సమ్ము అది వస్తే అయిపోయిందండి. a + b into a - b. సో a + b into a - b ఏం రాసుకోవచ్చండి, 1 + cos θ హోల్ స్క్వేర్ ఎంతండి, -i² sin² θ. మరి మనం ఏం రాసామండి, ఇక్కడ i² వాల్యూ -1 రాసాం. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అండి, ప్లస్. సో ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఏం రాసుకోవచ్చండి, ఇక్కడ 1 + cos θ -i into sin θ. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a² + b² అండి, a² + b² + 2ab 2 cos θ. i² అంటే ఎంత రాను, -1 కాబట్టి +1 అవుతుంది. అందరికి అర్థమైంది లేదు చూడండి, ఇక్కడ i² వాల్యూ -1 రాసా, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది. చూడండి ఇక్కడ మనం ఈ రెండు జాయిన్ చేయండి ఏనా, sin² θ + cos² θ ఎంత అండి, sin² θ + cos² θ = 1 అండి, sin² + cos². ఇప్పుడు ఏం రాస్తున్నాం మనం దాని ప్లేస్ లో, ఇదంతా x + iy అండి. 1 + cos θ - i sin θ బై రాయండి 1 + 1 1 + 1 అండి, cos² θ + sin² θ ఎంత అండి, 1 రాశాను. సో +2 sin θ 2 cos θ అండి. సో 1 + cos θ - i into sin θ బై ఎంత అండి, 2 + 2 cos θ. చూడండి 2 కామన్ తీసామండి, 1 + cos θ - i sin θ. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏంది మనకి కిందని 2 కామన్ తీస్తే 1 + cos θ, దీన్ని డివైడ్ చేయండి, డివైడ్ చేస్తే 1 + cos θ బై 2 into 1 + cos θ. చూడండి ఇక్కడ -i into sin θ బై 2 into 1 + cos. ఇదండి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి లేదా. ఇప్పుడు మిగిలింది ఏంటి, ఇక్కడ x + iy = 1/2 మైనస్ ఇక్కడ ప్లస్ రాసుకొని -sin θ బై 2 into 1 + cos. ఇదండి. ఇప్పుడు ఏమొచ్చిందా, x + iy వచ్చిందా రాలేదా. మనం ఏం కావాలి, మనకి ఓన్లీ రియల్ పార్ట్ కావాలి. ఓన్లీ రియల్ పార్ట్ అండి, x + iy = 1/2 + i into. సో బై కంపేరింగ్ ఓన్లీ రియల్ పార్ట్ ఏం కంపేర్ చేయాలండి, బై కంపేరింగ్ ఓన్లీ రియల్ పార్ట్ అంటే ఆన్ బోత్ సైడ్ ఇది మనం చేయవలసింది. సో x = ఎంత రాసుకోవచ్చండి, x = 1/2 రాయొచ్చు. 2x = ఎంత 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి ఏనా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వచ్చేది ఎంత 4x² = 1. అదండి వెరీ ఇంపార్టెంట్ అండి. ఓన్లీ రియల్ పార్ట్ కంపేర్ చేస్తాను. x ఏమంటారు, రియల్ పార్ట్ అంటారు. y ఏమంటారు, ఇమేజినరీ పార్ట్ అంటారు. i ముందు ఏది ఉన్నది రియల్ పార్ట్, అయితే ఉంటే దాన్ని ఇమేజినరీ పార్ట్ అంటారండి. అందుకే ఏం చేసాం మనం, x = 1/2 రాసాం. ఇక్కడ డివైడ్ కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను, 2x = 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 4x² = 1 అండి. ఈ గాట్ ద ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ క్వశ్చన్. మీరు ఎక్కడే చూడండి, ఎక్కడ ఏది అవసరమైతే అక్కడ ఫార్ములా రాశాను. మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేయండి. వెరీ ఈజీ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ చూడాలి ఇక్కడ, వెరీ ఈజీ క్వశ్చన్ అండి. ఇఫ్ x x - iy = 1/3 then show that x/a + y/b = 4 into a² - b². ఈ వీడియో కానీ లైక్ చేయకపోతే లైక్ చేయండి నాన్న, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మర్చిపోవద్దండి, ఎందుకంటే మీకు సమ్స్ ఎంత ఇంపార్టెంట్, మనకి సబ్స్క్రైబింగ్ కానీ నెక్స్ట్ ఏంటి నాన్న లైక్స్ కానీ చాలా ఇంపార్టెంట్. నీవు ఉత్సాహం, నేను యాక్టివ్గా పనిచేయాలంటే కంపల్సరీగా హెల్ప్ చేయాలి. సో
కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. బెల్ ఐకాన్ టిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. కంపల్సరీగా డూ ద వర్క్. చూడండి ఇక్కడ x minus iy whole power 1/3 a minus ib, then show that x by a plus y by b equal to 4 into a square minus b square. మనం ప్రూవ్ చేయాలి. సమ్ చాలా ఈజీ. మీరు కాన్సంట్రేషన్ ఆన్ ఏం లేదు, గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి, గివెన్ x minus iy whole power of 1/3, సో a minus ib క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారు అనుకోండి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఈ 1/3 నాట్ తీసుకెళ్ళి చిన్న క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ అంటారు. సో అది ఏమవుతున్నాను, ఏ మైనస్ ఐబి హోల్ క్యూబ్ అయింది. మీకు ఒకే ఒక ఫార్ములా అండి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వస్తే సమ్ అయిపోయింది. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా చెప్పండి చిన్న, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఎంత మైనస్ 3a² b ప్లస్ 3ab స్క్వేర్. ఇది రావాలండి. ఈ క్వశ్చన్ ఇది వస్తే నీకు వచ్చినట్టుగా ఇంకేం లేదు నన్ను కంప్లీట్ అయిపోయినట్టుగా సమ్. ఆ ఒక్క ఫార్ములా అండి, a minus b whole cube, a cube minus b cube minus 3a² b plus 3ab square. వెరీ ఈజీ క్వశ్చన్. ఆ ఒక్క పార్ట్ వస్తే సమ్ అయింది. ఇప్పుడు చెప్పండి సార్, మనం ఏం రాయించింది, x minus iy is take left side. ఇప్పుడు చెప్పండి a cube, నెక్స్ట్ ఏంటండి ib whole cube, నెక్స్ట్ ఏంటండి minus 3a² ib, నెక్స్ట్ ఏంటండి 3a ib whole square. ఓకేనా? ఏ అంటే ఇక్కడ ఏం తీసుకుని, ఏ అంటే ఏ ఉందండి, బి ప్లేస్ లో ఐబి ఉంది నాన్న, ఐబి రిప్లేస్ చేసా. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ నెక్స్ట్, ఏ క్యూబ్, ఇది ఐ క్యూబ్ అండి, ఐ క్యూబ్ బి క్యూబ్, ఇది ఎంత 3a² bi. సో ఇదేంటండి 3a i² b, i² b² అండి, i² b². ఎక్స్పాండ్ చేశాను. ఐ క్యూబ్ అంటే ఎంత i² అంటే చెప్పా -1, ఐ క్యూబ్ అంటే ఎంత i ఇంటూ i² ఇంటూ i రాయొచ్చు, అంటే మైనస్ i. అంటే మైనస్ ఐ రాస్తే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందన్నా ప్లస్ అవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ ఐబి క్యూబ్. ఇక్కడ ఏంటన్నది మైనస్ 3a² bi, ఇక్కడ i² ఎంత -1 కాబట్టి మైనస్ రాసాం. ఇక్కడ వచ్చేవి ఏంటన్నా రియల్ పార్ట్ ఉన్నాయి, ఇమేజినరీ 4 టర్మ్స్ ఉన్నాయి. అందులో 2 టర్మ్స్ ఏంటన్నా రియల్ పార్ట్ అంటాము, ఐ లేని టర్మ్స్ ఉన్నాయి, ఐ ఇన్ టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు కామన్ తీయండి. ఇక్కడ చూడండి మధ్యలో ఏమన్నా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఐ కామన్ తీయండి. సో ఇక్కడ ఎంత రాసుకొచ్చినా x minus iy, x minus iy చూడండి, a cube minus 3ab². ఇది ఫస్ట్ రియల్ పార్ట్ అంటారు, రియల్ పార్ట్ అంటారు. ఇమేజినరీ పార్ట్ లో మైనస్ ఐ కామన్ తీయనా, మైనస్ ఐ కామన్ తీసినప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుందండి. 3ab² minus b³ చూడండి, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ ఉందండి, ఇది ఫస్ట్ రాశాను, కామన్ తీసాను కాబట్టి ఇదేంటో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రాసా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి, by comparing real and imaginary part, by comparing మనం చేయవలసింది ఏంటంటే by comparing real and imaginary part అండి, imaginary parts on both side చేయాలండి. చూడండి ఇక్కడ రియల్ పార్ట్ ఏంటన్నా x, ఇక్కడ రియల్ పార్ట్ ఏంటన్నా a³ minus 3ab². ఇమేజినరీ చూడండి, మైనస్ ప్లేస్ లో మైనస్ ఉంది, ఐ ప్లేస్ లో ఐ ఉంది, y ఈక్వల్ టు ఏముందండి 3ab² minus b³. అదండి. ఇందులో మనం ఏం కామన్ తీయచ్చు, ఏ కామన్ తీస్తాం అనుకో, ఏ కామన్ తీస్తే మిగిలేది ఎంత a² minus 3b². సో x అండి, ఇక్కడ ఇది మల్టిప్లైట్ వస్తే ఏమవుతున్నా డివైడ్, x by a equal to a² minus 3b² ఫస్ట్ హాఫ్. ఇక్కడ ఏం కామన్ తీయచ్చండి, b కామన్ తీయచ్చండి, 3ab minus b². సో y by b ఈక్వల్ ఎంత 3ab minus b². సో రెండు యాడ్ చేయండి, మనకేనా యాడింగ్ చేస్తే LHS చూడండి, యాడింగ్ టర్మ్స్ అండి, యాడింగ్ ఆన్ బోత్ సైడ్. చూడండి x by a ప్లస్ y by b. సో ఇక్కడేనా a² minus 3b² ఏనా 3b² అండి. ఎక్కడ మిస్ అయిందా, ఇక్కడ ఏం కామన్ తీస్తాం, b కామన్ తీస్తే చూడండి ఇక్కడ రాంగ్ చేశాను కొంచెం, కామన్ తీసేటప్పుడు చూడండి ఇక్కడ మైనస్ ఐ కామన్ తీస్తే స్క్వేర్ తేడా రాశాను, 3a² b మైనస్ b³ అండి. సో y కంపేర్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మైనస్ ప్లేస్ లో మైనస్ ఉంది, ఐ ప్లేస్ లో ఐ ఉంది, y ఈక్వల్ టు ఏముంది 3a² b మైనస్ b³. సో కామన్ ఏంటండి, b కామన్ తీస్తే 3a² మైనస్ b². సో y by b ఈక్వల్ టు 3a² మైనస్ b². ఇప్పుడు యాడ్ చేయించాను, యాడ్ చేస్తే ఏమొచ్చిందా 3a² మైనస్ b².
సో ఈ రెండు చూడండి 4a² minus 4b². సో x/a plus y/b. సో 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే a² minus b. చూడండి అంత ఈజీ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్ అండి. మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. చూడండి అక్కడ కొంచెం మనం కామన్ తీసినప్పుడు b² రాశాను, అది కొంచెం అడ్జస్ట్ చేశాను. చూడండి వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. మనం ఏం లేదు, ఈ ఫార్ములా వస్తే సమ్ వచ్చింది, ఈ ఫార్ములా వస్తే సమ్ వచ్చిందండి. సో అందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి అన్న, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా ప్లీజ్ రైట్ ద నోట్స్ అండి. మీరు నోట్స్ రాసుకోవడం వల్ల వెరీ ఈజీఫుల్, సమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. మోర్ అండ్ మోర్ కంప్లీట్గా ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.